చంద్రబాబుపై మాజీ మంత్రి అంబటి రాంబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీలో అగ్గిరాజేస్తున్నాయి. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నేతలు అంబటిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు. అంబటి వెంటనే క్షమాపణ చెప్పాలని, లేదంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. ఎవరేమన్నారో ఒకసారి చూద్దాం. అంబటి రాంబాబు గారు ఇప్పటి వరకు మీరు చేసిన వరకు సహనంతో ఓపికతో భరించారు. ప్రభుత్వం కూడా ఈ రోజు నుంచి మీకు నిజమైన సినిమా ఏంటో త్వరలో చూస్తారు. మీకు 24 గంటల్లో మీకు ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఆ ట్రీట్మెంట్ ప్రతి ఒక్క ఎవరైతే ఈ విధంగా బరితెగించి మాట్లాడేవాళ్ళో వాళ్ళందరికీ కూడా ఒక గుణపాఠంగా ఉండబోతుందని కూడా మీ అందరికి నేను తెలియజేస్తా ఉన్నా. నేను ఇంతకు ముందు అంబటి రాంబాబు గారు అనేదాన్ని, కానీ గారు అన్న పదానికి అర్హత లేని వ్యక్తి అంబటి రాంబాబు. అంబటి రాంబాబు ఈరోజు ఒక చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడిన భాష, నేను ఒకటే సూటిగా అడుగుతున్నా, నీ భార్యకి కానీ మీ తల్లిగారికి కానీ ఒక్కసారి నువ్వు మాట్లాడిన భాష ఏదైతే ఉందో ఒక్కసారి చూపించి నేను మాట్లాడింది కరెక్టేనా అని మీ తల్లిని అడగండి, లేకపోతే మీ భార్యని అడగండి, లేకపోతే నీకు కూతురుంటే మీ కూతురుని అడగండి. అది కరెక్టే అని వాళ్ళు ఎవరైనా నోట్ నుంచి చెప్తారేమో ఒక్కసారి ఆలోచించండి. అంబటి రాంబాబు అనేవాడు ఎక్కడ కనిపించినా మాకు ఇంతకంటే భవిష్యత్తు మీద ఆశ లేదు. మా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడిన తర్వాత సహనము, ఓపికతో ఉండాల్సినటువంటి అవసరం లేదు. చంద్రబాబు నాయుడు గారు లాంటి సహనం మాకు లేదు. ఆయన సహనాన్ని మీరు చేతకంతరంగా తీసుకుంటా ఉన్నారు. వ్యవస్థల్ని ఆయన గౌరవిస్తా ఉంటే మీరు వేరే రకంగా తీసుకుంటా ఉన్నారు. ఖచ్చితంగా మీలాంటి నీచుల్ని నడి రోడ్డు మీద చెప్పులతో కొట్టి ఊరేగించే రోజు దగ్గరలో ఉంది. అంబటి రాంబాబు బోర్డర్ లైన్ దాటి ఆడవాళ్ళని, మాతృమూర్తిని తిట్టే సంస్కారం నీలాంటి ఎధవలో సభ్య సమాజంలో తిరగనివ్వకూడదని నా ఉద్దేశం. కడుపుకి అన్నం తింటున్నావా, అశుద్ధం తింటున్నావా, ఏం మాట్లాడతావు నీకు అర్థమవుతా ఉందా? ఎధవా గుర్తుపెట్టుకోవాలంటే కోసి కారం పెడతాం నీ నాలికి. భాష సరిగ్గా మాట్లాడు. ఇలాంటి వైఖరి ఎవడో మీ ఇంట్లో వాళ్ళు కూడా నిన్ను చీ అంటారు, అది గుర్తుపెట్టుకో. వాళ్ళ భాష చూసి, వాళ్ళ నోరు చూసి నవ్వుకుంటున్నారు ప్రజలు. ఒక్కసారి తరిమి వీళ్ళని కొట్టినా వాళ్ళకి ఆ నోరు తగ్గలేదు. అదే నోరు పారేసుకుంటూ పెద్ద చిన్న ఎవరిని ఏం మాట్లాడుతున్నాం అనే విచక్షణ అనేది లేకుండా వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడడం నిజంగా సిగ్గుచేటని చెప్తున్నాను. ఒక రాజకీయ నాయకులు ఎవరైనా సరే ఇటువంటి భాషని వాడకూడదు అని చెప్పి రాబోయే రోజుల్లో ఏదో ఒక శాసనం తీసుకురావాలేమో, వీళ్ళంతా మారాలి అంటే నేను అనుకుంటున్నాను. బరి తెగించి పశువులు కూడా మాట్లాడిన భాష, పశువులు కూడా సిగ్గుపడతాయి అంబటి రాంబాబు లాంటి వ్యక్తులను చూసి. అద్దు అదుపు లేకుండా ఒక దుర్మార్గమైన భాషతో, బూతుల పురాణంతో నాయకులను కించపరుస్తూ మాట్లాడిన మాటలో క్షమించరాని నేరం. ఇమ్మీడియట్గా పోలీస్ యంత్రాంగం సుమోటోగా కేసు బుక్ చేసి భవిష్యత్తులో ఏ పార్టీ అయినా, ఏ నాయకుడైనా సరే ఇటువంటి బూతుల పంచాంగం కానీ, పార్టీ నాయకులు కానీ, పెద్దవాళ్ళని కానీ కించపరుస్తూ మాట్లాడిన ఈ అభ్యంతరకరమైన భాషని ఎవరూ సాధించకూడదు.